శత్రువుని ఓడించే 10 సూత్రాలలో భాగంగా 4వది చూద్దామా? సమయం వచ్చినప్పుడు మాత్రమే చర్య తీసుకోండి. ఓర్పు ఉన్న చోటే గెలుపు ఉంటుంది. జీవితంలో ప్రతి పనికి శక్తి అనేది అవసరమే. కానీ శక్తి కంటే ముఖ్యమైనది సరైన సమయం. సరైన సమయంలో చేసిన చిన్న పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ తప్పు సమయంలో చేసిన గొప్ప ప్రయత్నం కూడా ఫలించదు. అందుకే సమయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన విజేత. అవసరానికి ముందే దాడి చేయటం ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే అప్పటి వరకు పరిస్థితులు సిద్ధంగా ఉండవు. విత్తనం వేసిన వెంటనే పంటను కోయలేం కదా. అది మొలకెత్తాలి, పెరగాలి, పుష్పించాలి. ప్రకృతిలో కూడా ప్రతి దానికి ఒక కాలపరిమితి అనేది ఉంటుంది. అలాగే మన ప్రయత్నాలకు కూడా ఒక సమయం ఉంటుంది. సమయం రాకముందు చేసిన చిన్న చర్య కూడా శత్రువుకి లాభం అవుతుంది. అవకాశం రాకముందే తొందరపడితే నష్టం నీకే జరుగుతుంది. కానీ అవకాశం వచ్చినప్పుడు వెనకకు అడుగు వేస్తే అది మరింత నష్టం చేస్తుంది. చాలా మంది జీవితంలో ఓడిపోవటానికి కారణం కూడా ఇదే. వారు తొందరపడతారు లేదా ఇతరులపై సందేహపడతారు. కానీ విజేతలు ఈ 2 పనులను చేస్తారు. 1 ఓపికగా ఎదురు చూస్తారు. 2వది సమయం రాగానే సందేహం లేకుండా దూకేస్తారు. సమయం అంటే కేవలం గంటలు, రోజులు కాదు. అది పరిస్థితులు నేర్పిన జ్ఞానం. అది ఒక అవకాశపు ద్వారం. అది ఒక్క క్షణం నువ్వు సిద్ధంగా ఉంటే అది నీకు లాభాన్ని చేకూరుస్తుంది. అందుకే ప్రణాళిక కూడా సమయంతో సమానంగా ముఖ్యమైనదే. మీ జీవితంలో ఈ 3 మాటల్ని గుర్తుంచుకోండి. సిద్ధత, నిరీక్షణ, అలాగే చర్య. సమయం కోసం వేచి ఉండు. అవకాశానికి సిద్ధంగా ఉండు. విజయానికి చర్య తీసుకో. సిద్ధత లేకుండా చర్య వేస్ట్. నిరీక్షణ లేకుండా సిద్ధత అసంపూర్ణం. ఇక చర్య లేకుండా నిరీక్షణ నిష్ఫలం. ఈ 3 కలిసినప్పుడే విజయం నీకు లభిస్తుంది. ఒక వేటగాడు ఎప్పుడూ బాణాలు వదులుతూ ఉండడు. సరైన లక్ష్యం కనిపించినప్పుడు మాత్రమే దానికి గురి పెడతాడు. అలాగే నువ్వు కూడా ప్రతి చిన్న విషయానికి స్పందించవద్దు. ప్రతి అవకాశం నీ కోసం కాదు. కానీ నిజమైన అవకాశం వచ్చినప్పుడు వెనకాడవద్దు. చాలాసార్లు భగవంతుడు కూడా మనకు ఓపికను నేర్పడానికే ఆలస్యం చేస్తాడు. కానీ ఆలస్యం అనేది నిరాకరణ కాదు. అది సిద్ధత. అది పరీక్ష. ఆ పరీక్షలో నిలబడగలిగిన వాడికి గొప్ప ఫలితం దక్కుతుంది. అర్థమైందనుకుంటా. అవకాశం కోసం ఓపికగా ఎదురు చూడు. సిద్ధంగా ఉండు. సమయం వచ్చినప్పుడు సందేహించకు. ఎందుకంటే విజయం వేగంతో రాదు, సమయంతో వస్తుంది. సరైన క్షణాన్ని గుర్తించగలిగిన వాడు ఎప్పుడూ ముందే ఉంటాడు. అర్థమైంది కదా మిత్రమా? ఇదండి మరి ఈ వీడియో. శత్రువుని ఓడించే 10 సూత్రాలలో 4వది సమయం వచ్చినప్పుడు మాత్రమే చర్య తీసుకోవాలి. ఇది ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.